చాలామందికి మనకు పైపింగ్ క్లాత్ అటాచ్మెంట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటాం కదా. ఈ క్లాత్ను ఇట్లా ముక్కలు జాయింట్ వేయాలి. జాయింట్ వేయాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. చిన్న ట్రిక్ చెప్తా చూడండి. ఇగో ఇలా మీరు నెక్ పీస్లు వేయాలన్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది, క్రాసులు కరువు పెట్టాలంటే. ఇగో ఇప్పుడు దీన్ని ఎల్ షేప్ లాగా పెట్టుకోండి. ఇలాగా ఎల్ షేప్ పెట్టేసుకొని, ఇది ఈజీ ట్రిక్ అన్నట్టు. ఇలా ఉంది కదా, కొంచెం ముందుకు ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూల వరకు ఇలా కుట్టేసుకోండి. అయితే ఇది జారిపోతుంది మనకు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఒక కుట్టేసుకోండి. ఇలాగా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఎక్కువ వదిలిపెట్టినాం కదా, అక్కడ మూల నుంచి వదిలిపెట్టిన మూల మెయిన్ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్టు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మనకి ఈజీగా అవుతుంది, చిన్నగా. మళ్ళీ మనకు నెక్ వేసేటప్పుడు కూడా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఏది ఎక్కువ తక్కువ కూడా కాదు, కరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది ఇలా ఓపెన్ చేసుకొని మనం పైపింగ్ రెడీ చేసుకోవాలి క్లాత్ ఇలాగా. ఇప్పుడు నేను పైపింగ్ రెడీ చేస్తున్నా, చూద్దాం. రెండు క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసి లోపల కరెక్ట్గా మిడిల్ మనం నెక్ పీస్ని ఎలా చేస్తామో అలా ఇట్లా ప్లేస్ చేసి మిడిల్లో థ్రెడ్ పెట్టేసి ఇలాగా ఇలా కరెక్ట్ థ్రెడ్ పక్కన కుట్టొచ్చే విధంగా ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా ఇలాగా వేసుకుంటూ రావాలి. మనకు సరిపోతుంది అన్నప్పుడు వదిలేసుకోవాలి. ఇలా చాలు నెక్కి. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఇన్విజిబుల్ పైపింగ్. ఏ బ్లౌజ్కు మీరు ఏది చేసినా కానీ ఇలా రెడీ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు. బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా, నెక్స్ అయినా, ఏదైనా ప్లేస్ నుంచి మనకి ఇది ఇలా ఇన్విజిబుల్ కదా. ఇది దీని మీదకి నువ్వు ఇలా పైపింగ్ పెట్టేసుకో. ఈ మోడల్ కూడా వేసుకోవచ్చు పైపింగ్. చూడండి ఎంత టెన్షన్ అంత మందం మాత్రం ఉంచుకోవాలి. టెన్షన్ మందం మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది ఇంకో మోడలు పైపింగ్లల్లో. పైపింగ్ చాలా మోడల్స్ ఉంటాయి కదా, నేను ఈ మోడల్ కూడా వేసి చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ రౌండ్గా ఈ మోడల్ అయితే ఇంకా ఈజీ ఉంటుంది. డ్రెస్ మీద పెట్టి కుట్టేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోండి. ఇది ఓకే అయిపోయిందా. 10, 12, 15 నంబరు థ్రెడ్ వాడుకోండి. కొంచెం సన్నగా కావాలంటే ఇంకా చిన్న సైజు తెచ్చుకోండి. ఈ ఫీజింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫీజింగ్ రెడీ చేసుకుని దాని డ్రెస్ ఫస్టే లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి కూడా చిన్న టిప్ చెప్పిన. మళ్ళీ నెక్ ఎలా కట్ చేసుకోవాలని కూడా చిన్న టిప్స్ చెప్పినాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకసారి. ఫస్ట్ మనము ఈ నెక్ కట్ చేయలేము కదా, ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ మిడిల్ ఒక కచ్చిక పెట్టండి. పెట్టేసి మనం నెక్ కట్ చేసుకునేటప్పుడు ఎన్ని ఇంచులు పెట్టుకున్నాం ఆ ఇంచుల ప్రకారం కూడా ఖర్చు పెట్టాలి. లేదు అంటే మనం కట్ చేసుకుంటప్పటి ఇలాంటి పీస్ ఉంటుంది కదా, ఇగో ఈ పీస్ తోటైనా సరే ఇలా మార్క్ పెట్టుకోండి. 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచులకి ఇలా మార్క్ పెట్టుకోండి.
ఇలా ఇక్కడ సైడ్ కూడా మిడిల్ మడత పెట్టి కచ్చగా వేసినా సరే. పెట్టినామా? పెట్టిన తర్వాత ఇగో ఇలాగే సీదా మీద ఇలా మిడిల్ మనకి ఇది మిడిల్ అని గుర్తుంచుకోవాలి. ఈ మిడిల్ కంపల్సరీ మిడిల్, మళ్ళీ క్రాస్ పోవద్దు. ఈ మిడిల్ కూడా దీన్ని కూడా మిడిల్ ఇలా కచ్చక పెట్టుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటియకపోతే వంకర అవుతుంది, క్రాస్ అవుతుంది. పెట్టినా ఈ పెట్టిన మిడిల్, ఈ మిడిల్ లైన్ ఉంటుంది కదా, ఈ మిడిల్ లైన్కి వచ్చేటట్టు చూసుకొని ఇలాగ ఫస్ట్ పిన్ పెట్టేసుకోండి. పిన్స్ ఎక్కువ యూజ్ చేయాలి. పిన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎంత ట్రైనింగ్ అయినా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, పాతోళ్ళైనా నిడిల్స్ మన పిన్స్ ఉంటే చాలా వరకు మనకు సేఫ్ అన్నట్టు, సేఫ్ సైడ్. ఇలా కచ్చికే వరకు మనకి ఇలా ఈ మిడిల్ వరకు కరెక్ట్ రావాలి. కొంచెం క్రాస్ అయినా మళ్ళీ అక్కడిక్కడ అవుతుంది, కరెక్ట్ చూసుకోండి. మనం కట్ చేసుకుంటప్పుడు ఎన్ని ఇంచులు వదులుకున్నాం, నెక్ ఎన్ని ఇంచులు పెట్టుకున్నాము, ఈ డీప్ ఎంత పెట్టుకున్నాము అనేది అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇక ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకుందాం, చూద్దాం. ఆరుష్ లాగా అయిండు. ఇదిగోండి ఇలాగా మంచిగా థ్రెడ్ పక్కన మన కుట్టు కనబడుతుంది కదా, ఆ పక్కన కుట్టేసుకుంటూ రండి. ఫస్ట్ దీనికి వేసుకోవడం వల్ల ఈ టిప్ అన్నట్టు. ఇలాగా కనబడుతుందా? కనబడే ప్రకారంగా అయితే చాలా ఈజీగా థ్రెడ్ మనకు ఇంతకుముందు కనబడలేదు అనుకున్నాం కదా, ఇప్పుడు మంచి కనబడుతుంది. ఇలా చేసుకుంటూ ఫ్రంట్ నెక్ స్టారు, బ్యాక్ నెక్ రౌండ్. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది కట్ చేసేయాలి. కట్ చేసి రౌండ్ ప్లేస్లో చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకొని పిన్స్ తీసేయండి. పిన్స్ తీసేసి ఇప్పుడు పైపింగ్ ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఇలాగా పైపింగ్ రెడీ అయిపోయింది. ఇలా ఓపెన్ చేసుకొని ఇక పైపింగ్ పక్కనే కుట్టేసుకుంటే పైపింగ్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ ముందు భాగం వెనుక భాగం షోల్డర్ జాయింట్ వేసేసి ఇలా రెడీ అయిపోయింది.